వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పెద్దగా పరిచయం అవసరం లేని ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఇప్పుడున్నటువంటి మన ఈ గవర్నమెంట్ ఇంకా బాగా ప్రజల ఆదరణ పొందాలి అంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే చిన్న ప్రతి గవర్నమెంట్కి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. అలాంటివన్నీ పోయేసి ప్రజలు మెచ్చుకునేలా తయారవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అయితే మనం తెలంగాణ గవర్నమెంట్ నుంచి మాట్లాడదాం. ఎందుకోసం అంటే తెలంగాణ గవర్నమెంట్ లో ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఆయన సీఎం అయ్యారు. ఆయనకి మంచి బుద్ధి విచక్షణ అన్ని ఉన్నాయి. రాజకీయంలో అనుభవం చాలా ముఖ్యం, అధికార అనుభవం ఇంకా చాలా ముఖ్యం. ఎందుకోసం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్తే కనుక 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న సీఎం ఉన్నారు. ఇప్పుడు ఆయనకు మనం ఏం సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈజ్ హిమ్సెల్ఫ్ టార్చ్ బేరియర్. ఆయనను వదులుకున్న వాళ్ళు మూర్ఖులు అని చెప్పాలి, అంతకుమించి ఏం లేదు. ఈజ్ ఎ లెజెండ్, ఈజ్ ఎ లివింగ్ లెజెండ్ అంతే. కాకపోతే రేవంత్ రెడ్డి గారి విషయంలో ఏం జరిగిపోతుందంటే ఆయన పక్కోళ్ళు ఆయన కమ్యూనికేట్ చేయట్లేదా? బికాజ్ ఏ సీఎం కూడా తనకి చెడ్డ పేరు రావాలను, ఏది జరగాలను కోరుకోరు. ఇప్పుడు కంచగచ్చపోలి ఇష్యూ కానీ నాకు తెలుసు అది రేవంత్ రెడ్డి గారు దగ్గర దాకా వెళ్ళి ఉండదు. ఆయన ఏదో బిజీలో ఉన్నంత లోపల వీళ్ళు కొట్టేసినట్టున్నారు, ఎవరో చేసినట్టున్నారు. అది ఆయన చేసే వ్యక్తిత్వం కూడా కాదు. ఈజ్ వెరీ గుడ్ పర్సన్. ఎక్కడో జరిగింది, మిస్కమ్యూనికేషన్ జరిగింది. ఎప్పుడైనా రాజకీయ నాయకుల దగ్గర, ముఖ్యమంత్రుల దగ్గర ఏం జరిగింది అంటే మిస్కమ్యూనికేషన్ చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు ఏదో జరుగుతుంది, మంచి జరుగుతుంది సంతకం పెడతారు, కానీ దాని ఇంప్లిమెంటేషన్ అనేది రాంగ్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. నాకు తెలుసు ఆ కంచగచ్చబోలి కానీ కొన్ని ఈ హైడ్రా ఇష్యూస్ కానీ ఇంప్లిమెంటేషన్లోనే ఈ గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. ఏదైనా ప్రజలకి మంచి జరగాలి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే హైడ్రా రావడం వల్ల చాలా మంచి జరిగింది. ఎందుకోసం అంటే ప్రజల్లో ఒక భయం మొదలైంది, అవగాహన కూడా మొదలైంది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏ భూమి పెడితే ఆ భూమి కొనొద్దు, కొనేవాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. మంచిది కదా. ఇప్పుడు నువ్వు ఏదంటది కొనుక్కొని లిటిగేషన్లకు వెళ్ళిపోయి ఇబ్బందులు పడే బదులు నువ్వు డిటిసిపి ఇప్పుడు ఒక డబ్బు ఒక మంచి వ్యక్తి ఏం చేస్తాడు అంటే ప్రజలందరికీ మంచి చేయాలని చెప్పి చాలా పెట్టుబడి పెట్టి పర్మిషన్లన్నీ తీసుకొచ్చుకొని ఒక వెంచర్ అంతా డెవలప్ చేసి అతను ఒక 20,000 గజం అమ్ముతూ ఉంటే ఏం డెవలప్మెంట్ చేయకుండా చిన్నగా 2 రోడ్లు వేసేసి వాడు కూడా అక్కడ 20,000 గజం అమ్ముతున్నాడంటే వాడికి లాసే కదా. సో ఇది రావడం వల్ల ఏం జరిగిందంటే చాలా మేలు జరిగింది. ఇప్పుడు ఎవరైనా హెచ్ఎండి డిటిసిపి ఉంటేనే కొంటాం, లేకపోతే కొనం అని చెప్పేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది, ప్రజల్లో అవగాహన పెరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రియల్ ఎస్టేట్లో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి ప్రాపర్ ఫెసిలిటీస్ ఇచ్చే వాళ్ళకి వాల్యూ పెరిగింది. అదైతే నేను ఒప్పుకుంటా. ఎందుకోసం అంటే చిన్న జీపీ లేఅవుట్లు అని చెప్పి డ్రైనేజ్ లేదు, తర్వాత పవర్ లేదు, ఏం లేదు, రోడ్ సరిగ్గా ఉండవు, ఏమీ ఉండవు. దాంట్లో వెళ్ళిపోయి లేఅవుట్ చేసేసినాం అమ్మేస్తామంటే రేపు తీసుకున్నవాడు వాడు డ్రైనేజ్ ఎక్కడ చేయాలి? ఈ పక్కింటోడికి వేస్తాడా? అట్లా కాదు కదా. అదే డిటిసిపి హెచ్ఎండి అంటే కరెక్ట్. అందుకే రేవంత్ రెడ్డి గారు చేసింది అయితే కరెక్టే. కాకపోతే ఏంటంటే ఇంప్లిమెంటేషన్లో చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగినట్టుందని నాకు అనిపిస్తుంది. బట్ నేను ఈ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే యు ఆర్ ద వండర్ఫుల్ పర్సన్ బట్ ద ఇంప్లిమెంటేషన్ ఈస్ గోయింగ్ ఆన్ రాంగ్. మీరు చేసేవి యాక్షన్లోకి వచ్చేసరికి రాంగ్లోకి వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నాయి. ఫస్ట్ ఒకటి కమ్యూనికేషన్ సిస్టమ్ ప్రాపర్ డెవలప్మెంట్ చేయండి. రెండోది మీరు త్రిబులారే అంటున్నారు, ఫ్యూచర్ సిటీ అంటున్నారు, మంచిదే సార్. తెలంగాణ అంటే ఓన్లీ హైదరాబాదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. తెలంగాణ అంటే ఆదిలాబాద్ ఉంది, నిర్మల్ ఉంది, చాలా ఉన్నాయి. సో ఓన్లీ భాగ్యనగరం ఒక్కటే కాదు కదా. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ థింగ్ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన యొక్క న్యూరాన్ సిస్టమ్ బాగుండాలి. రెండోది ఏంది, సర్క్యులేటరీ సిస్టమ్ బాగుండాలి, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండాలి, శరీరం బాగుండాలి. గవర్నమెంట్ బాగుండాలంటే రెండు బాగుండాలి. ఒకటి కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి, అధికారులకి ప్రజలకు మధ్యన కమ్యూనికేషన్ బాగుండాలి. సో ఫస్ట్ కమ్యూనికేషన్ డెవలప్ చేయండి, ప్రజలకి అధికారులకు మధ్యన కమ్యూనికేషన్ డెవలప్ చేయండి. నేను ఇచ్చే ఒక వండర్ఫుల్ సలహా ఏంటంటే మీరు ఒక టీమ్ పెట్టండి, ఒక 1000 మంది స్టాఫ్ తోటి ఒక టీం పెట్టండి, ఒక కాల్ సెంటర్ పెట్టండి. ప్రతిదీ ఏఐ తోటి బిల్డప్ చేసేసి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయండి. మీరు అనుకుంటే 1 నెల రోజుల్లో ఇచ్చేస్తారు మీకు ఏఐ సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్లో ఆ సిస్టంలో ఏంటంటే ప్రతి ఒక్క అంటే వార్డు మెంబర్ దగ్గర నుంచి, అంటే మీ యొక్క రాజకీయంగా వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, ఇటు పొలిటీషియన్స్, ఆ పొలిటీషియన్ రిలవెంట్గా ప్రతి ఒక్క ప్యూన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఎంప్లాయ్ అందరి కాంటాక్ట్ నెంబర్లు అన్ని డీటెయిల్స్ దాంట్లో ఇంప్లిమెంట్ అయ్యి ఉండాలి. ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి. ప్రజలకి ఏ సమస్య అయినా ఒకటి కాదు, పలానది కాదు, ఒకటే నంబర్ ఫర్ ఆల్ అన్ని సమస్యలకి. టెంపుల్ సమస్య అయినా, రోడ్ల సమస్య అయినా, డ్రైనేజీ సమస్య అయినా, లీగల్ ఇష్యూస్ అయినా, ల్యాండ్ ఇష్యూస్ అయినా అన్నిటికీ ఒకటే నంబర్. ఒక నంబర్ పెట్టండి. ఒక 10,000 మందితోటి ఒక కాల్ సెంటర్ పెట్టండి. ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ అండి. మా ఇంటి దగ్గర రోడ్డు దగ్గర నాకు చెప్పా పెట్టకుండా కాలనీ లోపల వాడు 5 స్పీడ్ బ్రేకర్లు వేసుకున్నాడు. ఎవరి ఇంటి పక్కన వాడు ఒక స్పీడ్ బ్రేకర్ వేసుకొని పోయాడు. ప్రెగ్నెంట్ లేడీ ఉంది,
నా భార్యనే ప్రెగ్నెంట్ ఉంది, నేను కార్లో పోతా ఉంటా, నేను అదే రోడ్లో పోవాలి, నాకు ఇంకో రోడ్ లేదు, ఎన్నిసార్లు జంప్ చేసుకుంటూ పోతే మిస్క్యారేజ్ అయితే ఎవడు బాధ్యత? నేను ఎవరికి కంప్లైంట్ చేయాలి అప్పుడు? నేను ఆర్ఎండ్ బోర్డుకి చెప్పానా, పోలీసు వాళ్ళకి చెప్పానా, కలెక్టర్ ఆఫీస్ చెప్పానా, కమిషనర్కి చెప్పానా, నేను ఏ నెంబర్లు ఎత్తుక్కోవాలి గూగుల్లో? సో ఇట్లా చాలా జరుగుతున్నాయి. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు రోడ్ ఆక్యుపై చేస్తాడు. ఇవాళ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, నువ్వు ఓడికి ఎప్పుడో చెప్పుకోపో, నేను రోడ్డు మొత్తం కబ్జా చేసుకుంటా అంటాడు. పాపం వాడేమో ఎమర్జెన్సీ పోయేది ఉంటుంది, ఆఫీస్ పోయేది ఉంటుంది, మళ్ళీ అట్లా తిరుక్కొని పోవాలా. తర్వాత కొంతమంది అవగాహన లేకుండానే కొంతమంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు రోడ్డుకి బ్లాక్ చేసి పెట్టేస్తారు, ఎక్కడో ఒక దగ్గర బ్లాక్ అవుతుంది. ఎక్కడ కంప్లైంట్ చేయాలి? ప్రతి డిస్టిక్లో ఒక కాల్ సెంటర్ పెట్టండి. ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ అక్కడ కాల్ చేస్తే ఆ డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్కి కాల్ సెంటర్ పెట్టేట్టు ప్రతి దానికి సొల్యూషన్ అయ్యేటట్టు ఒక ఏ సాఫ్ట్వేర్ డెవలప్ చేయండి. మీకు ఆ సాఫ్ట్వేర్ కావాలంటే చెప్పండి, నేను 10 రోజుల్లో నేను చేపించేస్తాను, నాకు టీం ఉంది, 4 రోజుల్లో చేపించేస్తాను సాఫ్ట్వేర్. ఇక్కడ ఒక కామన్ మ్యాన్ కాల్ చేసి ఒక కంప్లైంట్ ఇస్తే అది ఏ కంప్లైంట్ ఎవరికి వెళ్ళిపోవాలో వాళ్ళ మొబైల్కి మెసేజ్ వెళ్ళిపోవాలి అంతే. ఆ యాప్ త్రూ వాళ్ళ మొబైల్కి మెసేజ్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు పలానా మణికొండలో పలానా రోడ్ నెంబర్లో పలానా 5 స్పీడ్ బ్రేకర్లు ఇల్లీగల్ కట్టారు, కంప్లైంట్ చేసిన 2 నిమిషాల్లో ఆ రోడ్ ఇన్ఛార్జ్కి మెసేజ్ వెళ్ళిపోవాలి. 2 రోజుల్లో ఆ ప్రాబ్లమ్ సాల్వేషన్ చేయాలి. చేయలేదంటే డిస్మిస్, ఇంకేం లేదు అక్కడ. మీరు ఆ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయండి. మీరు అధికారులకి కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ చేయండి. కామన్ మ్యాన్కి గవర్నమెంట్కి లింక్ చేయండి, మీ గవర్నమెంట్ అద్భుతంగా ఎత్తుంది. ఫస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్, 2 సర్క్యులేటరీ సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటి? ట్రాన్స్పోర్టేషన్. సో ప్రతిదీ రోడ్లు డెవలప్ చేయండి సార్. మీరు రోడ్లు ఒక్క డెవలప్ చేయండి, ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది, ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్స్ అయితే మీకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి నాకు ల్యాండ్ ఉందండి, దాని ముందు మట్టి రోడ్డు ఉంది. మట్టి రోడ్డు ఉన్నంతసేపు నా ల్యాండ్కి 10,000 గజం అంట. అదే ల్యాండ్ డెవలప్ అయ్యి అది యాక్చువల్లీ 60 ఫీట్ల రోడ్డు, అది నువ్వు 60 ఫీట్ల రోడ్డు వేసి చూపి, నేను 10,000 గజం ఉన్నోడిని నేను 40,000 గజం చెప్తా, నేను హ్యాపీయే కదా. అప్పుడు నాకు ఇండివిజువల్గా లాభం అయింది కదా. మీరు 60 ఫీట్ల రోడ్డు అక్కడ ఆల్రెడీ ఉంది, కానీ రోడ్డు అక్కడ లేదు. ముందు నాకు 20 ఫీట్ల రోడ్డే కనిపిస్తుంది, కానీ మ్యాప్లో మాత్రం 60 ఫీట్ల రోడ్డు ఉంది. మీరు 60 ఫీట్ల రోడ్డు వేస్తే ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుందండి. మీరు నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఎవ్రీవేర్ యూ డెవలప్ ద రోడ్స్. మీరు రోడ్స్ని కరెక్ట్గా డెవలప్ చేసి కనెక్టివిటీ ఇవ్వండి అంతే. జనాలకు కనెక్టివిటీ ఇవ్వండి, వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళ ల్యాండ్ రేట్లు పెరిగిపోతాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా కోటీశ్వర్లు అయిపోతారు. ఇప్పుడు నా ల్యాండ్ రేట్ 10,000 గజం అన్నప్పుడు నా దగ్గర 100 గజాలు ఉంటే నా దగ్గర 10 లక్షలు మాత్రం ఉన్నట్టే. మీరు రోడ్ డెవలప్ చేయండి, నాకేమి ఇవ్వకండి, మీరు నా అకౌంట్లో డబ్బులు వేయొద్దు, నాకేమి ఇవ్వద్దు, మీరు రోడ్ జస్ట్ వేయండి, నేను ఆటోమేటిక్గా నాకు 10 లక్షల లాభం వచ్చినట్టు కదా. నేను 20,000 గజం అమ్ముకుంటా. యూ డెవలప్ ద రోడ్స్, దెన్ ఆఫ్టర్ యూ గో విత్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. సో అప్పుడు తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పడండి, తర్వాత హెల్త్ సిస్టమ్ మీద పడండి. ఈ 4టిని మీరు కరెక్ట్ చేశారనుకోండి, నేను చెప్తున్నది ఫస్ట్ మీరు కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా చేస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ సూపర్గా రన్ అయిపోతుంది. అసలు ఇంకా కరప్షన్ దొరకదు. మీకు కరప్షన్ చేయడానికి ఎక్కడ దొరుకుతుంది? 1 టోల్ ఫ్రీ నంబర్ ఫర్ ఎవ్రీవేర్. కాల్ యువర్ సీఎం, డైల్ యువర్ సీఎం, ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ పెట్టండి, కానీ దాన్ని యాక్టివ్గా ఉంచండి. ప్రతి ఒక్క ఆఫీస్ దాన్ని కనెక్ట్ అయి ఉండాలి. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర ఆ మొబైల్ యాప్ ఉండాలి. ఆ గవర్నమెంట్ ఆఫీసర్కి ఆ SMS వెళ్ళిపోవాలి. ఇటు కంప్లైంట్ రైజ్ చేయగానే ఆటోమేటిక్గా పలానా డిపార్ట్మెంట్, పలానా సెక్షన్, పలానా పర్సన్ ఇతను ఉంటాడు, అటు వెళ్ళిపోవాలి. ఆ పర్సన్ నెంబర్ కూడా ఇటు కంప్లైంట్ చేసిన నాకు కూడా రావాలి. సార్ మీరు ఇతనితో కమ్యూనికేట్ చేయండి, కంప్లైంట్ ఆల్రెడీ పంపించేసాము, సో పలానా పర్సన్ మీకు కమ్యూనికేట్ చేస్తారు, మీకు అతను ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే మళ్ళీ మీరు మాకు కాల్ చేయండి 48 అవర్స్లో, మేము అప్పుడు యాక్షన్ తీసుకుంటాం. అప్పుడు సెకండ్ టీం పెట్టండి, యాక్షన్ టీం. ఇప్పుడు చూడండి మీ గవర్నమెంట్ ఎట్లా రన్ అవుతుంది. శరీరం బాగుండాలంటే కమ్యూనికేషన్ సిస్టమ్ బాగుండాలి, న్యూరో సిస్టమ్ బాగుండాలి. గవర్నమెంట్ బాగుండాలంటే కమ్యూనికేషన్ సిస్టమ్ బాగుండాలి. కంప్లైంట్ అవుతుంది అంటేనే కరప్షన్ చేసేటోడికి భయం వస్తుంది, అదే కదా. కంప్లైంట్ చేసేటోడికి కంప్లైంట్ సాల్వ్ అవుతుందన్న ధైర్యం ఉన్నప్పుడు తప్పు చేసేటోడికి భయం పుట్టుకొస్తుంది కదా. ఇప్పుడు హైడ్రా మీరు పెట్టారు, చాలా మంచి పని చేశారు. ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయాలంటే దడ పుడుతుంది. యాడ బుల్డోజర్ పట్టుకుని వస్తాడు రంగనాథన్ అని చెప్పి భయం అవుతుంది. యూ హ్యావ్ డన్ గ్రేట్ జాబ్. అది ఓన్లీ దాని మీద పడ్డావు, భూమి మీద పడ్డారు, అన్నిట్లో ఉంది కరప్షన్. అన్నిటి మీదకి రండి మీరు. థ్యాంక్ యూ సో మచ్.